నేను చాలా మల్టిపుల్ ఏఐ టూల్స్ని ట్రై చేశాను ఐటీఆర్ని ఫైల్ చేయడానికి. కానీ అన్నీ కూడా నోటీసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడే ఫెయిల్ అవుతున్నాయి. హాయ్, దిస్ ఇస్ సిఏ కళ్యాణ్. నేను సంవత్సరానికి 1000 పైగా ఐటీఆర్స్ని డీల్ చేస్తూ ఉంటాను. ఏఐ టూల్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చాలా ఏఐ టూల్స్ని ట్రై చేశాను, కానీ నేను డేటా ఎంటర్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే అవి మెయిన్గా ఈ 5 కేసెస్లో ఫెయిల్ అవుతున్నాయి. నెంబర్ 1, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అవి క్యాలిక్యులేట్ చేయడంలో చాలా కష్టపడుతున్నాయి. 2, ఆర్ఎస్యూస్ ఆర్ ఏసాప్స్. ఆర్ఎస్యూ ఏసాప్ ట్యాక్సేషన్లో కూడా అవి యాక్యురేట్గా ఫైల్ చేయలేకపోతున్నాయి. నెంబర్ 3, ఒకవేళ 26 ఏఎస్కి ఏఎస్కి మిస్ మ్యాచ్ ఉంటే వాటిని కరెక్ట్గా ఫ్లాగ్ చేయట్లేదు. నెంబర్ 4, వర్స్ లాసెస్ని క్లెయిమ్ చేసేటప్పుడు లేదా కరెంట్ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా డేటాను పాపులేట్ చేయట్లేదు. 5, డేటా సెక్యూరిటీ. ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం వాడే ఏఐ టూల్స్ డేటా సెక్యూర్డ్గా ఉన్నాయో లేదో కూడా మేము వెరిఫై చేయలేకపోతున్నాం. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఎవరైతే ఐటీఆర్ని ఏఐతో ఫైల్ చేయాలనుకుంటున్నారో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.